హాయ్ అందరికీ. ప్రస్తుతం మనం ఇందిరా పార్క్ దగ్గర అయితే ఉన్నాం. సో ఇక్కడ పెద్ద ఎత్తున నిరుద్యోగులంతా కలిసి అయితే పెద్ద ధర్నా చేయడం జరుగుతుంది. సో ఒకసారి వారితో మాట్లాడి తెలుసుకుందాం. అలా చెప్పండి, ఈ ధర్నాకి మీరు ఎందుకు చేస్తున్నారు? మేడం, నోటిఫికేషన్స్ కోసం మేడం గవర్నమెంట్ మాకు నోటిఫికేషన్స్ ఇస్తారని మోసం చేసింది. గ్రూప్ 1లో 50 పోస్టులు, ముష్టి 59 పోస్టులు, 60 యావరేజ్గా 60 పోస్టులు కలిపి అన్యాయం చేసింది. జివో 29 మీద నేను కూడా వన్ ఆఫ్ ది పిటిషనర్ని. జివో 29 మీద చాలా అన్యాయం జరిగారు. 1:100 అద్దె చేసారు. తెలుగు మీడియంలో మెయిన్స్ కూడా మార్క్స్ తక్కువ వేసి అక్కడ అన్యాయం చేశారు. ఇప్పుడు కనీసం జీపీఓ అన్న ఎఫ్బీఓ అన్న వేసి ఎనీ గ్రాడ్యుయేషన్ 30,000 పోస్టులు, డిఎస్సి అండ్ ఎస్ఐపి సంబంధం లేకుండా ఒక 30,000 పోస్టులు వేస్తే మేము నోటిఫికేషన్ రాసుకుంటాం. ఇదే మా లైఫ్లో చివరి ధరణ కావాలని కోరుకుంటున్నాం నిరుద్యోగులం. అయితే మొన్న శ్రీధర్ బాబు గారు అసలు మేము మొదటి ఏడాదిలోనే ఈ 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న మాట మేము చెప్పలేదు అని అంటున్నారు. దానికి నా దగ్గర ఇప్పుడు ఎవిడెన్స్ ఉంది మేడం. అభయవస్తమని వాళ్ళు ఒక మేనిఫెస్టో ఇచ్చారు. మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడిండు. ఇప్పుడు అది నీకు చూపిస్తాను. మీకు మొదటి ఏడాది చూడండి. మొదటి ఏడాదిలోనే పారదర్శక ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు, హైదరాబాద్ యూత్ డిక్లరేషన్, మొదటి ఏడాది 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు. సిగ్గుపోతుంది. మేము మొదటి ఏడాదిలో అనలేదంటే లజ్జపోతుంది. మీరు అన్నారు, కాకపోతే ఇవ్వకపోతే కానీ ఓ 20,000 30,000 జీపీఓ, అది అన్ని ఎనీ గ్రాడ్యుయేషన్ పోస్టులు కలిపి ఇంక్లూడింగ్ జీపీఓ, ఎఫ్బీఓ అట్ ద సేమ్ టైం మళ్ళీ ఎస్ఐ కానిస్టేబుల్ కానీ అవి సపరేట్గా డిఎస్సి ఇస్తే ఇప్పుడు మేము చదువుకుంటాం తప్పితే. కానీ మొదటి ఏడాది అంటే వేస్ట్. అమలుగానే హామీలు ఇచ్చినామని మీరు క్షమాపణ చెప్పాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ నిరుద్యోగులకు. ఎందుకంటే నిరుద్యోగుల వల్ల బస్ యాత్రలు చేసారు. నిరుద్యోగులే పోయి ఖచ్చితంగా ఊర్లలో పోయి ఐకేపీలలో పోయి అప్పుడున్న సిచ్యువేషన్లో మొత్తం ఊరూరుకు తిరిగి ప్రతి ఎక్కడ అయితే రచ్చబండ షాపుల దగ్గర కానీ రచ్చబండ దగ్గర కానీ ఊరు పొలిమేరలో కానీ ఏడనైతే మీటింగ్ ఆడనైతే గ్రంథాలలో కానీ పోయి అరే మార్పు రావాలంటే నోటిఫికేషన్స్ చేయలేదు. కాబట్టి అది మోసం. మహేష్ కుమార్ గౌడ్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇది మీకు మంచిది కాదు. ఓడ ఎక్కినాక ఓడమల్లన్న, ఓడ దిగిన బోడమల్లన్న కాదు. ఎందుకంటే నోటిఫికేషన్స్ చేస్తే మేము ఏ పార్టీతో సంబంధం లేదు. పదే నువ్వు నోటిఫికేషన్స్ చేస్తే మేము ఏ పార్టీ దగ్గరికి ఎందుకు పోతాం? మంచి ప్రశాంతంగా చదువుకుంటాం. నన్ను కూడా ఇప్పుడు నేను మొన్న ఓడియన్ థియేటర్ కాడ సీఎం అది షాపింగ్ మాల్ ఉందని నన్ను ఇంటికాడ అరెస్ట్ చేశారు. అయితే రేవంత్ సర్కారు అధికారంలోకి రావడానికి నిరుద్యోగుల ఓటు కూడా ఒక కారణమని రేవంత్ రెడ్డే చెప్పడం జరిగింది. మరి అలాంటిది ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చాక మీరు ఇలా రోడ్ల మీద పడి ధర్నాలు ఎందుకు చేస్తున్నారు? ఈ ఎట్లా ఉందంటే, మేము నోటిఫికేషన్లు వేయండి, జాబ్లు వేయండి, మేము ధర్నా చేస్తుంటే నోటిఫికేషన్లు వద్దన్నట్టు అని క్రియేట్ చేస్తుండు. అతని విజ్ఞతకే చిన్న కవిత్వం రాసిన. పోతవురో రేవంతు, నువ్వు పోతవురో రేవంతు, మా ఉసురు తలిగి పోతవురో రేవంతు, మా బిడ్డల ఉసురు, మా పసిగుడ్డుల ఉసురు, మా బిడ్డల ఉసురు తలిగి పోతవురో రేవంతు, అబద్ధాల రేవంతు, నిన్ను ఇంటికి పంపడమే మా వంతు. థ్యాంక్ యూ. అయితే ఇప్పటికన్నా మరి ప్రభుత్వం ఈ నిరుద్యోగుల్ని స్పందిస్తుంది అంటారా? ఒకవేళ స్పందించకపోతే ఇక మీదట మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? పదే ఎట్లా ఉందంటే మేడం, నిరుద్యోగుల వల్లనే మా ప్రభుత్వం వచ్చిందని చెప్తుండు. ఇప్పుడు ఎట్లా ఉందంటే, నోటితోటి చిరునవ్వించి నొసటితో ఎక్కిరించినట్టుంది. నువ్వు నోటిఫికేషన్స్ ఇస్తా అని చెప్పి పదే నువ్వు నోటిఫికేషన్స్ అది నిరుద్యోగుల వల్లనే వచ్చిందని నువ్వు నోటితోటి నవ్వి నొసటితోటి ఎక్కిరించినట్టు నువ్వు పదే నోటిఫికేషన్స్ నిరుద్యోగుల వల్లనే వచ్చిందని నోటిఫికేషన్స్ ఇవ్వకపోతే మాకేం వచ్చిన ఒరిగిదేముంది? మాకేమైనా ఉపయోగమా? నిరుద్యోగుల వల్లనే వచ్చింది కరెక్టే, నువ్వు చెప్పుకుంటున్నావు, సంతోషం. మరి నువ్వు నోటిఫికేషన్స్ ఇస్తే మా కడుపు నిండుతుంది. నువ్వు కడుపు నిండేదా కాలు నిండేదా? అన్న చెప్పండి, ఎన్నో ఏళ్లుగా ఈ నిరుద్యోగులంతా రోడ్లెక్కి ఉద్యమాలు ధర్నాలు చేస్తూనే ఉన్నారు. అయినా ప్రభుత్వం ఎందుకు స్పందించట్లేదు అనుకుంటున్నారు? వాళ్ళు నోటిఫికేషన్స్ ఇవ్వరు, వాళ్ళ కమిషన్లు వచ్చే పనులు చేసుకుంటారు. ఇప్పుడు గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి వర్క్స్ ఏవైతున్నాయో ఆ బిల్లులు వాళ్ళు చేయలేదు, సచ్చిరు అని చెప్పారు. మరి వాళ్ళు సచ్చిరు కరెక్ట్. మరి సచిన వాళ్ళ మీద మీరు పేలాలు ఎందుకు ఎరక తింటున్నారు? 10% బట్టి విక్రమార్క కమిషన్ అని చెప్తున్నారు. రేవంత్ రెడ్డి కమిషన్ ఒక 4% అని చెప్తున్నారు. 20% అలాగే పోతుంది. ఉద్యోగాలు ఇస్తే కమిషన్లు రావు. కమిషన్లు ఏమంటే మరి మేము కూడా ఇస్తాం, లేకుంటే ఉద్యోగాలు ఇవ్వము, మేము వేలంపాట వేసుకుంటాం. గ్రూప్ 1 లెక్క వేలంపాట వేసుకొని అయిపోతుంది. అంతే తప్పితే ఇక ఈ దొంద మాటలు అవి ఉండొద్దు అని చెప్తుంది. అయితే మొన్న అసెంబ్లీ సాక్షిగా శ్రీధర్ బాబు గారు అన్నారు, అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాది 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని మేమైతే హామీ ఇవ్వలేదు అని వారు అన్నారు. దానికి మీరేం సమాధానం చెప్తారు? అక్కడనే ఉన్నది. ప్రియాంక గాంధీ యూత్ డిక్లరేషన్ ఇచ్చినటువంటి బ్యానర్ కూడా కట్టిన ఇలాంటి క్వశ్చన్లు వస్తాయని. ఆ బ్యానర్ వాళ్ళ ఇంటికి పంపిరు. శ్రీధర్ బాబు ఇంకోసారి అన్నప్పుడు ఇదే ప్లే చేసి చూపించండి, అప్పుడు వాళ్ళే సమాధానం చెప్తారు. ప్రభుత్వం ఆల్రెడీ మేము 75,000 ఉద్యోగాలు ఇచ్చినాం, ఇంకా 3 ఏళ్ళు ఉందిగా కొంచెం ఆగండి అని చెప్తుంది.
దానికి మీరేం సమాధానం చెప్తారు? ఇప్పుడు వాళ్ళు 75,000 ఉద్యోగాలకు మేము ఏదైతే ఇచ్చినాం అని చెప్తున్నారో వాడిచ్చింది కాదు వీడిచ్చింది కాదు. మేము కొట్లాడితే ఉన్న లిటిగేషన్స్ క్లియర్ చేయమన్నా కూడా చేయకుండా ఇచ్చిర్రు. మరి వీడిచ్చింది ఏంటి అనేది వైట్ పేపర్ రిలీజ్ చేస్తే మంచిది. ఉట్టి మాటల కన్నా వైట్ పేపర్ రిలీజ్ చేయాలి. ఇప్పుడు మేము మాట్లాడితే తప్పుడు ఆరోపణలు అంటున్నారు కదా, మరి ఆ తప్పుడు ఆరోపణ అన్నప్పుడు నువ్వు కరెక్ట్ ఏదో వైట్ పేపర్ రిలీజ్ చేయాలి. అయితే ఇంతకు ముందు కూడా నిరుద్యోగులు అటు సెంట్రల్ లైబ్రరీ దగ్గర కావచ్చు, లేకపోతే చిక్కడపల్లి దగ్గర కావచ్చు, లేకపోతే అశోక్ నగర్లో కావచ్చు, పెద్ద ఎత్తున ధర్నాలు ర్యాలీలు నిర్వహించడం జరిగింది. పోలీసు వారు కూడా ఆడ మగ అన్న తేడా లేకుండా లాఠీ చార్జీలు చేయడం, నిరుద్యోగులు అరెస్ట్ చేయడం కూడా జరిగింది. అయినా కూడా ప్రభుత్వం ఎందుకు స్పందించట్లేదు అనుకుంటున్నారు? అదే చెప్తున్నా, ప్రభుత్వానికి ఏంటంటే కమిషన్ల మీద ఉన్నది. మళ్ళీ ఇంకోసారి 10-30 ఏళ్ళ వరకు కాంగ్రెస్ రాదు. 30 ఏళ్ళ కాంగ్రెస్ రాదు కాబట్టి కావాల్సిన డబ్బును వాళ్ళు చూసుకోవడానికి వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు నోటిఫికేషన్లు అనేటటువంటి వాళ్ళ అధికారంలో రావడానికి చేసుకున్నటువంటి ఒక హామీ బూటకం అంతే. అయితే నిరుద్యోగుల వెనక ఏదో ఒక పార్టీ హస్తం ఉంది, అందుకే వాళ్ళు ఇంత ధైర్యంగా రోడ్డు ఎక్కుతున్నారు అని చెప్తున్నారు. దానికి మీరేం సమాధానం చెప్తారు? ఆ రోజు వాళ్ళు వచ్చినప్పుడు రాజకీయ పార్టీ వచ్చింది, కానీ ఈ రోజు ఏ పార్టీ రాలేదు. ఇప్పుడు వేదికను మీద ఎవరు ఏ పార్టీలు ఉన్నారో చూసుకోవాలని చెప్తున్నాం అంతే. ఇప్పటికన్నా ప్రభుత్వం మీరు చేసే ఉద్యమాలకి, మీరు చేసే పోరాటాలకి స్పందిస్తుంది అనుకుంటారా? ఒకవేళ స్పందించకపోతే ఇక మీదట దీనిపైన మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? 3 నెలలు ఉధృతం చేస్తాం. 3 నెలలు నిరుద్యోగులు బయటికి రారు, ఖచ్చితంగా వస్తాయి. ఇప్పుడు నిరుద్యోగులు బయటికి రాకుండా ఈ ప్రభుత్వం మళ్ళీ ఎన్నికల వరకు ఇచ్చేటటువంటి అవకాశం లేదు, అలాంటి ఆలోచన కూడా లేదు. ఎన్నికల ముందు ఇస్తుంది కాబట్టి 3 నెలలు కొట్లాడతాం, బిర్రు కొట్లాడతాం. అవసరమైతే రేవంత్ రెడ్డిని గద్దె దింపేంత వరకు ఊకోము. కాంగ్రెస్ వల్ల గద్దె దింపుతారు. ఈ ఉద్యమాలు ఉధృతం అయితే రేవంత్ రెడ్డి కుర్చీ కూలడం అనేది ఖాయం, నోటిఫికేషన్ రావడం కూడా ఖాయం. ధర్నాలు చేస్తూనే ఉన్నారు, ప్రభుత్వం అయినా ఎందుకు స్పందించట్లేదండి? స్పందించదు. ఎందుకంటే ఆయన కొంచెం విదేశాలు తిరగడంలో బిజీగా ఉన్నాడు. ఢిల్లీ పర్యటన, హార్వర్డ్ యూనివర్సిటీలో ఇప్పుడు విద్యార్థి అయిండు కాబట్టి ఈ పర్యటనలో బిజీగా ఉన్నాడు కాబట్టి నిరుద్యోగులు ఇక్కడ కనిపిస్తలేరు ఆయనకి. ఇంకా గెలిచిరు, అయిపోయింది. వాళ్ళకు ఉద్యోగాలు వచ్చినాయి. ఇక ఎవరి ఉద్యోగాల గురించి వాళ్ళకి సంబంధం ఏముంది? అది పరిస్థితి. అసెంబ్లీ సాక్షిగా శ్రీధర్ బాబు గారు చెప్పారు, మేము అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని మేము చెప్పలేదు, అది వాళ్ళే కల్పించుకుంటున్నారు అని చెప్తున్నారు. దానికి మీ సమాధానం ఏంటి? ఏమన్నారు? అసెంబ్లీ సాక్షిగా శ్రీధర్ బాబు గారు చెప్పడం జరిగింది, మేమైతే అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని మేము చెప్పలేదు అని అంటున్నారు. దానికి మీరేం చెప్తారు? 2 లక్షల ఉద్యోగాలు అన్నారు, ఇప్పుడు ఏడాదిలోపే 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. కానీ 2 సంవత్సరాలు కావస్తున్నా ఒక 2,000 ఉద్యోగాల నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు మాకు. ఆ నోటిఫికేషన్స్ కోసమే మా పోరాటం జరుగుతుంది. అయితే మేము ఆల్రెడీ 75,000 ఉద్యోగాలు ఇచ్చినాం, ఇంకా 2 ఏండ్లు ఉందిగా, ఆగండి మేము ఇస్తామని చెప్తున్నారు. దానికి మీరేం చెప్తారు? 2 ఏండ్లో ఇస్తారా? వయోపరిమితి అయిపోతుంది, మరి ఏజ్ రిలాక్సేషన్ ఇస్తారా? మరి అందరికీ 33 లక్షల మందికి ఏజ్ రిలాక్సేషన్ ఇస్తారా? మరి అంతమంది నిరుద్యోగులకు మీరు న్యాయం చేస్తారా? అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి నిరుద్యోగుల పాత్ర కూడా ఉంది, నిరుద్యోగుల ఓటు కూడా ఒక కారణమే మేము అధికారంలోకి రావడానికని రేవంత్ గారే చెప్పడం జరిగింది. మరి అలాంటి రేవంత్ గారు అధికారంలోకి వచ్చాక మీరు రోడ్డెక్కే పరిస్థితి ఎందుకు వచ్చింది అనుకుంటున్నారు? ఆయనకు ఉద్యోగం ఇస్తే మేము ఉద్యోగాల పాలవుతాం అనుకున్నాం, కానీ ఆయన నిరుద్యోగం అవుతాడని నేను అనుకోలేదు. ఆయన విద్యార్థి అయింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి విద్యార్థి అయిపోయింది, ఆయన ఉద్యోగాన్ని ఆయన మర్చిపోతున్నాడు. అయితే ఈ నిరుద్యోగుల వెనక ఏదో ఒక పార్టీ హస్తం ఉంది, అందుకే వీళ్ళు ఇంత ధైర్యంగా రోడ్డెక్కి ధర్నాలు ఉద్యమాలు చేస్తున్నారు అని అంటున్నారు. దానికి మీరేం చెప్తారు? నీ హస్తాన్ని పతనం చేయడమే మా పని, ఏ హస్తం లేదు ఇక్కడ. నీ హస్తాన్ని నమ్మినందుకే మాకు ఈ పరిస్థితి వచ్చింది. ఇంకా చాలామంది హస్తాలని మేము నమ్ముతామా? మరి ఇప్పటికైనా ప్రభుత్వం, మీరు ఉద్యోగాలు ధర్నాలు చేస్తూనే ఉన్నారు, మరి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందిస్తుంది అనుకుంటారా? ఒకవేళ స్పందించకపోతే ఇకపైన మీ కార్యాచరణ దీని మీద ఎలా ఉండబోతుంది? ఇక ఇప్పటిదాకా శాంతియుతంగా ఇక్కడ ధర్నాలు జరిగినాయి, కానీ ఇక్కడ ధర్నాలు శాంతియుతంగా జరగవు. ఊర్లలో గ్రామాలకు ఇది వ్యాపించింది కాబట్టి ఖచ్చితంగా చాలామంది నిరుద్యోగులు వాళ్ళ ఇంటికి వెళ్ళి మున్సిపల్ ఎలక్షన్లో, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్లో వీళ్ళకి బుద్ధి చెప్పబోతున్నారు. అయితే ఇంతకుముందు కూడా మీరు అటు సెంట్రల్ లైబ్రరీలో కావచ్చు, అశోక్ నగర్లో కావచ్చు, దిల్సుఖ్ నగర్లో కావచ్చు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేశారు. అప్పుడు కూడా పోలీసు వారు లాఠీ చార్జీలు చేయడం కానీ, అరెస్ట్ చేయడం కానీ చేశారు. దానికి మీరేం చెప్తారు? చేస్తారు, చెయ్యని, కేసులు పెడతారు, పెట్టని, ఎన్ని వేస్తారో చెయ్యని. ఇప్పుడు వీళ్ళ గవర్నమెంట్ మమ్మల్ని అణిచివేయాలనుకుంటున్నారు కాబట్టి ఎన్ని వేస్తారో చెయ్యని.
మరి ఇన్నేళ్ళుగా మీరు ఉద్యమాలు ధర్నాలు చేసిరక్క, మరి ఇప్పటికి ఏం చెప్తారు ప్రభుత్వానికి? ఫైనల్గా మీరు ఒకటి చెప్పాలి అంటే ఏం చెప్తారు? ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని నోటిఫికేషన్లు ఇస్తే మంచిది, లేకపోతే మీ పతనానికి మీరే బాధ్యులవుతారు. సో విన్నాం కదా, ఇది నిరుద్యోగుల బాధ. మాకైతే ప్రభుత్వం రాహుల్ గాంధీ కానీ ఇందిరాగాంధీ కానీ మన రాష్ట్రానికి వచ్చినప్పుడు వారి నోటి ద్వారా వారు చెప్పడం జరిగింది, మేము 2 లక్షల ఉద్యోగాలు మీకు కల్పిస్తాం, నిరుద్యోగుల సాక్షిగా మేము అండగా ఉంటామని అయితే చెప్పారు. కానీ అధికారంలోకి వచ్చాక వారు ఎటు వెళ్ళిపోయారో ఏం చేశారో అని నిరుద్యోగులు అయితే కష్టపడుతూ ఉన్నారు. ఇప్పటికైనా దీన్ని ప్రభుత్వం స్పందించి మాకు రావాల్సిన ఉద్యోగాలు మాకు కల్పించకపోతే ఇక మీదట నిరుద్యోగులంతా కలిసి భారీ ఎత్తున ఉద్యమాలు ఖచ్చితంగా చేపడతామని అయితే వాళ్ళు చెప్పడం జరిగింది. చూస్తూనే ఉండండి సిగ్నల్ టీవీ.